మాస్టర్ నాకు ఒక డౌట్ ఉంది. చెప్పు. స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి అసలు? ఓ, చాలా మంచి డౌట్. చాలా మంది కూడా నన్ను అడిగారు స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి, ఒకవేళ స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఏదైనా క్రీమ్ ఉందా లేదా అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మీరే అనుకోండి, సడన్ గా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదా సడన్ గా వెయిట్ డ్రాప్ అవ్వడం కానీ, ఈ రెండు కండిషన్స్ లో కూడా మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తాయి. అసలు ఎందుకు వస్తాయంటే, మన స్కిన్ కింద ఉన్న లేయర్ అడిపోస్ టిష్యూస్ లో ఫ్యాట్ ఎక్కువగా చేరుకోవడం వల్ల ఆ పైన ఉన్న స్కిన్ లేయర్ అనేది ఎన్లార్జ్ అయ్యి టేర్ అవుతుంది అనమాట. అవి కొంచెం కలర్ ఫేడ్ కలర్ లో వైట్ గా కనిపిస్తుంది, వాటినే స్ట్రెచ్ మార్క్స్ అనుకుంటూ ఉంటారు. సో దీనికి సొల్యూషన్ ఏదైనా ఉందా అంటే ఉంది. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీ వెయిట్ లాస్ జర్నీ అనేది వారానికి 2 కేజీలు 3 కేజీలు అంతంత వెయిట్ లాస్ అయిపోయారంటే ఖచ్చితంగా స్ట్రెచ్ మార్క్స్ బాగా వస్తాయి. అట్లా కాకుండా వారానికి 1/2 కేజీ ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ మాస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ మీ జర్నీ అనేది కనుక కంటిన్యూ చేస్తే అప్పుడు మీకు స్ట్రెచ్ మార్క్స్ రావడం అనేది కొంచెం తగ్గుతుంది. సేమ్ వెయిట్ గెయిన్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉండి సడన్ గా వెయిట్ ఇంప్రూవ్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా మజిల్ టిష్యూస్ పెరగడం, ఫ్యాట్ అనేది పెరగడం వల్ల స్కిన్ ఎన్లార్జ్ అవుతుంది, స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తాయి. వీటికంటూ సపరేట్ గా క్రీమ్స్ అటువంటి మనీ వేస్ట్ చేసుకోకుండా మీ వెయిట్ లాస్ జర్నీ అనేది స్లోగా అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కూడా స్లోగా అచీవ్ చేయడానికి ట్రై చేయండి. సడన్ చేంజెస్ కంటే స్లోగా వచ్చే ప్రోగ్రెస్ చాలా బెటర్. స్టే ఫిట్, బీ హెల్దీ.